నమస్కారం ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో కేవలం బీటెక్ డిగ్రీ ఉంటే మాత్రం సరిపోదు. ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్, సరైన ట్రైనింగ్, సరైన మార్గదర్శకత్వం ఉంటేనే మంచి ఉద్యోగాలు సాధించగలుగుతాం. అయితే ఈ రంగంలో గత 17 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను ఐటీ ట్రైనింగ్ అందిస్తూ ప్రముఖ కంపెనీలో ప్లేస్మెంట్స్ సాధించడంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది ఆ సంస్థ పేరే క్వాలిటీ థాట్. ఈ విజయవంతమైన ప్రయాణం అసలు ఎలా ప్రారంభమైంది? నేటి ఐటీ రంగంలో ఉద్యోగాన్ని పొందాలంటే విద్యార్థులు ఎలాంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి? బీటెక్ చదివే సమయంలో ఏ విధంగా సిద్ధమవ్వాలి? ప్లేస్మెంట్స్ కోసం విద్యార్థులు తీసుకోవాల్సిన కీలకమైన చర్యలేంటి? ఈ విషయాలన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఇప్పుడున్నారు క్వాలిటీ ఫౌండర్ అయినటువంటి శ్రీ రమణ భూపతి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్టూడియోస్. మిమ్మల్ని క్వాలిటీ థాట్ అనే సంస్థ ద్వారా ఎంతో మందిని మీరు టెక్కీస్గా, ఐటీస్గా, ఇండస్ట్రీస్కి పరిచయం చేశారు. చాలామంది కెరీర్స్కి మంచి గోల్డెన్ పాత్ వేశారని చెప్పుకోవాలి. అసలు ఈ క్వాలిటీ థాట్ అనే సంస్థ స్థాపించడానికి గల కారణం ఏంటి? ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? నేను బీటెక్ చదివిన తర్వాత ఐటీలో జాబ్ చేస్తున్నాను. సత్యం అండ్ ఎసెంచర్ కంపెనీస్లో వర్క్ చేశాను. నేను వర్క్ చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏమో కోర్సులు చేసి ఖాళీగా ఉండేవాళ్ళు. మేమేమో కంపెనీలు ఎసెంచర్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ పెట్టేవాళ్ళు. అంటే నాకేమనిపించిందంటే ఇండస్ట్రీకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, చాలామంది హైరింగ్ ఉంటుంది. స్టూడెంట్స్ కూడా చాలామంది డిగ్రీలు చేసి ఉంటారు, కోర్సులు చేసి ఉంటారు. కానీ వీళ్ళని కంపెనీ సెలెక్ట్ చేయట్లేదు. ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు అని నేను అనాలిసిస్ చేసినప్పుడు నాకు అనిపించిన మెయిన్ రూట్ కాజ్ ఏంటి అంటే వీళ్ళు కోర్సు చేస్తున్నారు కానీ ఇండస్ట్రీకి తగ్గట్టుగా కోర్సు చేయట్లేదు. అంటే కంపెనీ ఇంటర్వ్యూలో ఏమడుగుతున్నారు, అసలు ఏ స్కిల్స్ వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా వీళ్ళని రెడీ చేయట్లేదు. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే అసలు ఒక ఐటీ కంపెనీకి ఏం కావాలి, లేకపోతే ఒక స్టూడెంట్కి ఏమొచ్చు, ఈ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలి అనేది మెయిన్ రీజన్ అండి. దాని గురించే క్వాలిటీ థాట్ని మేము 2010లో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను క్లాసెస్ తీసుకున్నాను. సో నాకు ఏదైతే ఐటీలో నేను వర్క్ చేసేవాడినో, సో ఎప్పుడు కూడా ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్తో కానీ క్లాసెస్ చెప్పిస్తే ఏ స్టూడెంట్కైనా ఐటీ జాబ్ ఇప్పించవచ్చు అనే విషయం నాకు ఫస్ట్ నుంచి తెలుసు. సో అంటే అసలు ఒక స్టూడెంట్ కోర్సు చేసి జాబ్ ఎందుకు రాదు, ఎవరికైనా ఐటీ జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఇలాంటి ఒక గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి. అలాగే నాకు ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మేము క్వాలిటీ థాట్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా 2010లో స్టార్ట్ అయ్యాం. తర్వాత మేము క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు క్వాలిటీ థాట్ ఐటీ ట్రైనింగ్లో మేము ప్రతి సంవత్సరం ఒక 10,000 మందికి పైగా ట్రైనింగ్ ఇస్తున్నాం. అక్కడితో ఆగకుండా బీటెక్ అయిపోయిన తర్వాత మా దగ్గరకు వస్తున్నారు. అసలు బీటెక్ అయిపోయి మళ్ళీ 6 months 1 year టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ అసలు వాడు ఎందుకు ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అవ్వాలనే ఉద్దేశంతో మేము కొన్ని ప్రముఖ యూనివర్సిటీస్తో హైదరాబాద్లో అరోరా యూనివర్సిటీ, అట్లాగే సెయింట్ మేరీస్ యూనివర్సిటీ, అట్లాగే కావేరీ యూనివర్సిటీ, తర్వాత మనకి రాజంపేటలో ఉన్నటువంటి అన్నమాచార్య యూనివర్సిటీ, అలాగే మనకి చెన్నైలో ఉన్నటువంటి భారత్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఏదైతే క్వాలిటీ థాట్ ప్రూవ్డ్ కరికులం ఉందో, అంటే క్వాలిటీ థాట్లో మేము ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ట్రైనింగ్ ఇస్తున్నామో ఇది బీటెక్ అయిన తర్వాత కాదు, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే చేయాలనే ఉద్దేశంతో ఈ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా ఎవరైతే కంప్యూటర్ సైన్స్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, సిఎస్సి కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, జనరేటివ్ అండ్ ఎజెంటిక్ ఈ రంగాల్లోకి బీటెక్ చేయాలి అని ఉంటే వాళ్ళకు, సో చాలామందికి ఉంటుంది పేరెంట్స్కి ఏమనంటే, ఇప్పుడు మేము ఒక కాలేజ్లో బీటెక్ జాయిన్ చేస్తే వాడి తర్వాత ప్లేస్మెంట్ వస్తుందా రాదా, రాకపోతే వాడి పరిస్థితి ఏంటి. సో అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ఉండకూడదు. ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళని ఒక ప్లేస్మెంట్ రెడీ చేయాలనే ఉద్దేశంతో క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేసాం మేము. సో క్వాలిటీ థాట్ ఐటీ ట్రైనింగ్ ఏమో బీటెక్ అయిపోయిన వాళ్ళు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఐటీలో వర్క్ చేస్తూ చాలామంది అప్స్కిల్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఐటీలో మనం చూస్తే చాలా లే ఆఫ్స్ ఉన్నాయి, చాలామందికి శాలరీ ఇంక్రీజ్ అవ్వదు, వాళ్ళు ఒక ఓల్డ్ టెక్నాలజీలో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా క్వాలిటీ థాట్ ఎస్పెషల్లీ ఐటీ రంగంలో వర్క్ చేసే ఎంతోమంది మేము అప్స్కిల్ చేసాం. ఫ్రెషర్స్కి ప్లేస్మెంట్స్ ఇప్పించడం జరిగింది. అట్లాగే కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, సో ఇప్పుడు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు చాలా స్ట్రగుల్ ఉంటుంది. అంటే ఏమై ఉంటుంది, వాళ్ళకి 2022లో బీటెక్ పాస్ అవుట్,
వాడు 2 years గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యాడు, బ్యాంక్ జాబ్కి ప్రిపేర్ అయ్యాడు, లేకపోతే యుఎస్ వెళ్ళాలని ట్రై చేశాడు, అవ్వలేదు అది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఐటీ జాబ్కి రావాలనుకుంటాడు. సో ఇప్పుడు వాడికి అంటే అలాంటి వాళ్ళని ఎట్లా ప్లేస్ చేయాలి, ఇది ఒక డిఫరెంట్ అనమాట. అంటే నేను ఎప్పుడు ఏం ఆలోచించామంటే ఒక జాబ్ ఇప్పించడం అనేది ఫ్రెషర్కి ఒకలా ఉంటుంది, కెరీర్లో గ్యాప్ వచ్చిన వాడికి ఒకలా ఉంటుంది, ఐటీలో ఆల్రెడీ వర్క్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నాడు ఒకలా ఉంటుంది. ఈ 3 కాకుండా బీటెక్ చదివే స్టూడెంట్ ఇప్పుడు ఎక్కువ 4 years టైంలో ఎందుకు ప్లేస్మెంట్ కొట్టలేకపోతున్నారు, అమీర్పేట వచ్చి హైదరాబాద్ వచ్చి ఎందుకు ప్లేస్మెంట్ కొడుతున్నారు అంటే నేర్పించే విధానంలోనే ప్రాబ్లం ఉంది. సో బీటెక్ చదివే స్టూడెంట్స్, సో క్వాలిటీ థాట్ని మనం క్లియర్గా చెప్పాలి అంటే క్వాలిటీ థాట్ హెల్పింగ్ టు స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తున్నాం, ఫ్రెషర్స్కి జాబ్స్ ఇప్పిస్తున్నాం, ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం, ఐటీలో వర్క్ చేసే వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తున్నాం. మీకు ఉదాహరణ చెప్తాను. గత 17 ఏళ్ళుగా నియర్లీ కొత్త టెక్నాలజీని ఫస్ట్ హైదరాబాద్లో మేము లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎజెంటిక్ ఏఐని, సో అంటే చాలామంది ఎజెంటిక్ ఏఐ అంటే టూల్స్ అనుకుంటారు, కానీ ఎజెంటిక్ ఏఐ మీద ఒక ఆర్కిటెక్ట్ లెవెల్ ట్రైనింగ్ని నియర్లీ 100+ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. క్వాంటమ్ కంప్యూటింగ్లో మా దగ్గర క్వాలిటీ థాట్లో 12+ ఫ్యాకల్టీ ఉన్నారు. మీరు సైబర్ సెక్యూరిటీ తీసుకోండి, క్లౌడ్ డెవాప్స్ తీసుకోండి, సో చాలా టెక్నాలజీ ఎస్పెషల్లీ లాస్ట్ 10 yearsలో. సో మార్కెట్కి ఇప్పుడు ఈవెన్ ఏఐ టెస్టింగ్ అని చెప్పి, అంటే నేను బలంగా ఏం బిలీవ్ చేస్తానంటే కొత్త స్కిల్స్కి ఐటీలో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఏఐ వలన ఐటీ జాబులు పెరుగుతాయి, ఏఐ వలన ఐటీలో కొన్ని జాబులు పోతాయి కానీ అన్ని జాబులకి ఎఫెక్ట్ ఏమీ రాదు. సో ఈ లైన్ తీసుకుని క్వాలిటీ థాట్ ట్రైనింగ్స్ని మేము చేసుకుంటూ వచ్చాం మనం. అట్లాగే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో ప్రధానంగా మేము స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ. ఎవరైనా స్టూడెంట్ వాడు ఏ స్టాండర్డ్లోనే ఉండండి, వాడికి స్కిల్ నేర్పించాలి, స్కిల్ నేర్పించి వాడు ఇండస్ట్రీకి రెడీ చేయాలనే ఉద్దేశంతో ఈ క్వాలిటీ థాట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో హైదరాబాద్లో చాలా సంవత్సరాలు ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాలు ఇంతమంది స్టూడెంట్స్ని మీరు ట్రైనింగ్ ఇచ్చి టెక్కీస్గా మార్కెట్కి అందిస్తూనే ఉన్నారు. అయితే మీరు ప్రధానంగా అందించే కోర్సులు ఏంటి అంటే ఏం చెప్తారు? క్వాలిటీ థాట్ ట్రైనింగ్లో ఎవరైతే వస్తారో మాకు హైటెక్ సిటీలో బ్రాంచ్ ఉంది, అలాగే అమీర్పేటలో బ్రాంచ్ ఉంది. సో క్వాలిటీ థాట్ ట్రైనింగ్లో నేను చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే 22కు పైగా కోర్సులు మేము ఆఫర్ చేస్తున్నాం. అంటే చాలామంది ఒక మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే అందరూ వెళ్ళి ఏఐ నేర్చుకుంటారు, అందరూ వెళ్ళి డేటా సైన్స్ నేర్చుకుంటారు, అందరూ వెళ్ళి క్లౌడ్ కంప్యూటింగ్ అందరూ డెవాప్స్. దీనికి నేను అగైనెస్ట్ అనమాట. మేమేం చేస్తామంటే స్టూడెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏ ప్రొఫైల్ అని కావచ్చు, కెరీర్ గ్యాప్ కావచ్చు, నాన్ ఐటీ అతను కావచ్చు, ఫ్రెషర్ కావచ్చు, చదువుతున్నవాడు కావచ్చు, వర్క్ చేసేవాడు కావచ్చు, అసలు అతనికి కెరీర్ గైడెన్స్ ఇస్తాను ఫస్ట్ నేను. అతను అసలు ఏ కోర్సుకి సెట్ అవుతాడు. ఇప్పుడు కొంతమంది UI UX డిజైన్ అనే కోర్సుకి సెట్ అవుతారు, కొంతమంది అప్లికేషన్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ పైథాన్ కానీ జావా కానీ, కొంతమంది ఎజెంటిక్ అంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. అసలు వాడికి కోడింగ్ వచ్చా లేదా, మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ప్రోగ్రామింగ్ అసలు నేర్చుకునే కెపాసిటీ ఉందా లేదా, కమ్యూనికేషన్ ఉందా లేదా, ఆ కోర్సుకి ఓపెనింగ్స్ ఉన్నాయా లేవా, ఇలా చాలా తీసుకుని ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణ చెప్తాం మేము. ఇప్పుడు కొన్ని కోర్సెస్లో ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ కూడా ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే మనం చెప్పినా నేర్చుకోరు. అంటే ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ సరిబాబు ఫ్రెషర్ దీనిలో నీకు .NETలో జాబ్ గ్యారంటీగా వస్తుంది, అయినా వాడు ఏమంటాడంటే నేను .NETకి వెళ్ళను, నేను పైథాన్కే వెళ్తాను అంటాడు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కోర్సెస్ సెలక్షనే ప్రాబ్లం. సో స్టూడెంట్ జాబ్ రావాలి అనుకున్నప్పుడు మొదటి ప్రిన్సిపల్ మేము వర్క్ చేసేది ఏంటంటే 22 కోర్సెస్ ఉన్నాయి మాకు. ఏ కోర్సు ఏ స్టూడెంట్కి కరెక్ట్గా సెట్ అవుద్దనే మ్యాపింగ్ నా స్ట్రెంగ్త్. సో ఇది మేము చేయగలుగుతాం. సో మా దగ్గర జనరేటివ్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ, డేటా సైన్స్, డేటా అనాలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ జావా, ఏఐ టెస్టింగ్, ఫుల్ స్టాక్ రియాక్ట్ జేఎస్, ఇలా ఐటీ UI UX డిజైన్. సో ఈవెన్ నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అండి, ఈవెన్ ఎలక్ట్రానిక్స్లో కూడా VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్, IoT డెవలప్మెంట్. సో ఒక 22+ కోర్సెస్, అంటే 22 డిఫరెంట్ కోర్సెస్ని ఆన్లైన్లో ఇచ్చే సంస్థలు ఉన్నాయి, కానీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మా దగ్గర ప్రతి నెల ఈ 22 బ్యాచెస్ ఆఫ్లైన్ కూడా జరుగుతాయి. ఎందుకంటే నేను బలంగా బిలీవ్ చేసేది ఏంటంటే ఆఫ్లైన్ ఎడ్యుకేషన్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ 22 ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ 2 మోడల్స్లో కూడా క్వాలిటీ థాట్ ఆఫర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడున్నటువంటి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మీరు ఎన్నో యూనివర్సిటీతో టైఅప్ అయి ఉన్నారు. చాలామందికి ప్లేస్మెంట్స్ విషయంలోనే కానీ అక్కడ యూనివర్సిటీలో సీట్ విషయంలోనే కానీ ఇప్పటి వరకు చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
సో ఇన్ని యూనివర్సిటీస్ ద్వారా అసలు ఏ యూనివర్సిటీస్తో మీరు టైప్ అయ్యారు, ఏ యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్తో మీరు ఆఫర్ చేస్తున్నారు? నేను మీకు చెప్పాను కదండి, ఫస్ట్ నేను ఆలోచించిన పాయింట్ 2010లో వీడిని ఇండస్ట్రీకి ఎందుకు రెడీ చేయలేకపోతుంది ఇన్స్టిట్యూట్స్ అనేది. ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేయగలిగాను. తర్వాత ఏం ఆలోచించానంటే, బీటెక్ అయిపోయాక మళ్ళీ అమీర్పేట వచ్చి 6 months కోర్స్ తీసుకుని 1 year కోర్స్ తీసుకుని ప్లేస్మెంట్ వస్తుందో రాదో అని చెప్పి కన్సల్టెన్సీలు వెనకాల తిరిగి, బ్యాక్ డోర్లు వెనకాల తిరిగి, లేకపోతే వాళ్ళకి కెరీర్ గ్యాప్ కింద కన్వర్ట్ అయిపోయి పేరెంట్స్ ప్రెషర్, సోషల్ ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రెషర్, ఇన్ని రకాల సమస్యలు వాళ్ళు ఫేస్ చేసే బదులు అసలు వీడికి ప్లేస్మెంట్ ఎందుకు రావట్లేదు అనే టాపిక్ నేను తీసుకోవడం జరిగింది. సో ఆ ప్లేస్మెంట్ ఎందుకు రావట్లేదు అనే టాపిక్ని అనాలిసిస్ చేసినప్పుడు దానికి అసలు పెద్ద రీజన్స్ ఏమీ లేవు. ఒక చిన్న పాయింట్లు చెప్తాను. ఫస్ట్ నుంచే స్టూడెంట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సిఆర్టీ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయకపోవడం. 2, లేటెస్ట్ టెక్నాలజీస్ మీద అడ్వాన్స్డ్ కరికులంలో ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతో టీచ్ చేయించకపోవడం. ఇలా కొన్ని ఉన్నాయి. సో మేమేం చేసామంటే కొన్ని యూనివర్సిటీస్ మేము అప్రోచ్ అయ్యి క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మా కరికులంతో, అంటే సో యూనివర్సిటీ అకాడమిక్స్ పార్ట్ చూసుకుంటుంది, మేము టెక్నాలజీ ట్రైనింగ్ చూసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, యూనివర్సిటీకి చాలా చాలా అకాడమిక్స్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మాకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటిది ఉంటుంది. సో క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మేము ఈ న్యూ ఏజ్ ఎడ్టెక్ కాన్సెప్ట్ని తీసుకెళ్తున్నాం. ఈ న్యూ ఏజ్ ఎడ్టెక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, పేరెంట్స్ పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయింది, మాకు బీటెక్లో చాలా అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్లో 10th class స్టూడెంట్సే స్టార్టప్లు పెడుతున్నారు. వాళ్ళే ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కోడింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద విషయం ఏం కాదు, ఏదైనా నేర్చుకోవడం పెద్ద విషయం కాదు. సో క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఎవరైతే టెక్నాలజీ స్ట్రాంగ్గా బీటెక్ చేయాలనుకుంటారో వాళ్ళకు ఒక బేస్మెంట్ మేము. సో మా ద్వారా మేము అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో ఉంటుంది, అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్, అలాగే సెయింట్ మేరీస్ యూనివర్సిటీస్ హైదరాబాద్, సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ, అట్లాగే కావేరీ యూనివర్సిటీ హైదరాబాద్, అలాగే మనకి అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేటలో ఉంటుంది, కడప డిస్ట్రిక్ట్, అట్లాగే మనకు వచ్చేటప్పటికి చెన్నైలో భారత్ యూనివర్సిటీ. ఈ 5 యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి సో వాళ్ళని బీటెక్లో సిఎస్సి ప్రోగ్రామ్, సిఎస్సి ఏఎంఎల్ ప్రోగ్రామ్, సిఎస్సి డేటా సైన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న మీరు, మామూలుగా అందరూ చెప్తారు అని నేను చెప్పను, కానీ ఒకవేళ ఒక స్టూడెంట్ క్వాలిటీ థాట్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత ఆయన కెరీర్ బాగుంటుంది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే అని అనటానికి ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి మీరే. ఫస్ట్ నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఎడ్యుకేషన్లో మాకు ఉన్న ఏ ఎంటిటీలో అయినా సరే, క్వాలిటీ థాట్ గ్రూప్లో ఉన్న ఏ ఎంటిటీలో అయినా సరే, ట్రైనింగ్ ఇవ్వటం వేరు, మాస్టర్ ట్రైనర్ వేరు. ట్రైనింగ్ అంటే ఒక చాప్టర్ని, ఒక కోర్స్ని, ఒక స్కిల్ని చెప్పుకెళ్ళిపోవటం. మాస్టర్ ట్రైనర్ అంటే వాళ్ళకి రైట్ కెరీర్ గైడెన్స్ ఇవ్వటం, వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళు నిజంగా జాబ్కి వెళ్ళటానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీ గ్యాప్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయటం. వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్లో ఇంతకుముందు ఐటీ ట్రైనింగ్ అంటే 1 hour 2 hours ఉండేది. క్వాలిటీ థాట్ మేమేం చేసామంటే ఫుల్ డే ట్రైనింగ్ పెట్టాం. హైదరాబాద్లో ఫుల్ డే ఐటీ ట్రైనింగ్ ఒక స్టూడెంట్ వస్తే 8 hours కూర్చోబెట్టాం. ఎందుకు 1 hourకే కోర్స్ అయిపోవాలి, ఎందుకు 2 hours కోర్స్ అయిపోవాలి? 2 hours నేర్చుకుని మిగతా టైం అంతా ఏం చేస్తాడు? సో ఫుల్ డే ట్రైనింగ్ తీసుకురావడం జరిగింది. అలాగే సో ఇంటర్న్షిప్ తీసుకొచ్చాం. ప్రతి స్టూడెంట్ మ్యాండేటరీగా ఇంటర్న్షిప్ చేయాలి. ప్రతి స్టూడెంట్ అంటే ప్రాజెక్ట్ చేయడం వేరు, ఒక రియల్ కంపెనీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఆ రియల్ కంపెనీ ఎన్విరాన్మెంట్లో క్వాలిటీ థాట్ నుంచి ఇంటర్న్షిప్ చేయించాం. సో ఇది కాకుండా మా దగ్గర 12 మంది ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వర్క్ చేస్తున్నారు. 12 members ప్లేస్మెంట్ ఆఫీసర్స్ మామూలుగా యూనివర్సిటీలో కూడా ఉండరు. సో అంటే ట్రైనింగ్, సో ఫస్ట్ కెరీర్ గైడెన్స్, మాస్టర్ ట్రైనర్స్ అంటే ఎవరైతే ఐటీలో చాలా సంవత్సరాలు వర్క్ చేస్తారో ఎక్స్పర్ట్స్, తర్వాత వాళ్ళకి ఫుల్ డే ట్రైనింగ్, తర్వాత ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్. సో ఏదైతే స్టూడెంట్కి కావాలో ఇవన్నీ కాకుండా నేను ప్రతిరోజు పిల్లలకు చెప్పేది ఏంటి అంటే, సాఫ్ట్వేర్ జాబ్లో 50% టెక్నాలజీ, 50% మీరు నేర్చుకున్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయటం, ఇంటర్వ్యూని క్రాక్ చేయటం. సో క్వాలిటీ థాట్లో ఎందుకు స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అంటే ఈ ఫీచర్స్ అన్నీ కూడా నేను ప్రాక్టికల్గా ఐటీలో నేను కూడా 15 years వర్క్ చేశాను. చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే
రైట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ క్లాసెస్ చెప్తే వస్తాయి. సో చాలా దగ్గర ఉన్న ట్రైనర్స్కి, క్వాలిటీ థాట్లో ఉండే ట్రైనర్స్కి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే మినిమం ఒక 15-20 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండే ఆర్కిటెక్ట్స్తో నేను క్లాసెస్ చెప్పిస్తాను. ఓకే, సో అంత మంచి ఫ్యాకల్టీ ఉండదు కాబట్టి ఇన్ని వేల మంది స్టూడెంట్స్ ఇప్పుడు క్వాలిటీ థాట్లో ప్రతి సంవత్సరం 10,000+ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాం ఎవ్రీ ఇయర్. 10,000. ఓకే ఓకే. సో చాలా మంచి మంచి ప్రోగ్రామింగ్స్ అయితే మీరు చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్కి. చాలా మీరు మెయిన్గా స్టూడెంట్ పల్స్ మీరు ఎక్కడ పట్టుకున్నారంటే రూట్ కాజ్ ఎక్కడైతే ఉందన్నది మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశారు, దాన్ని ఓవర్కమ్ చేశారు, అది మీరు అందరికీ అందిస్తున్నారు. అప్రిషియేటెడ్ సార్. సో యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామందికి ఏంటంటే నీట్ ఎగ్జామ్ విషయంలో ఎంత ప్రాబ్లమేటిక్ అయిందో మనం అంతా దేశవ్యాప్తంగా చూసాం. దానికి సంబంధించి కూడా మీరు క్వాలిటీ థాట్ అలాగే అన్ అకాడమీ నుండి 2 weeks ప్రోగ్రామ్ అనేది మీరు పెట్టారు. అది చాలా సక్సెస్ఫుల్గా అయింది. సో అసలు దాని ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా మీకు చెప్పినట్లుగా 2010లో మేము క్వాలిటీ థాట్ ఐటీ ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత అక్కడున్న ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేయగలిగాను నేను. ఆ తర్వాత ప్లేస్మెంట్స్ అనే ప్రాబ్లమ్ని, తర్వాత బీటెక్ అయిపోయాక ప్లేస్మెంట్స్ కాదు, బీటెక్లోనే ప్లేస్మెంట్స్ ఇవ్వాలన్న కాన్సెప్ట్తో క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వర్క్ చేశాను. ఇప్పుడు ఏదైతే ఒక 2-3 years నుంచి నీట్ ఎగ్జామ్ విషయంలో చాలా మిస్అప్ జరుగుతుంది. పేపర్ లీకేజ్ అనేది కానీ, లేకపోతే అసలు ఫస్ట్ నీట్ ఎగ్జామ్ని అర్థం చేసుకుంటే మనకి 23 లక్షల మంది రాస్తున్నారు, 1,10,000 సీట్లు ఉంది. అంటే ఎగ్జామ్ రాసే ఈ ఇంటర్మీడియట్ అయిపోయాక రాసే ఈ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ 1:20 కాంపిటీషన్ ఉంది. అంటే ప్రతి 20 మందిలో ఒకరికే వస్తుంది. కానీ 20 మందిలో కనీసం 18 మంది కన్నా ఎంబీబీఎస్ అవ్వాలనే డ్రీమ్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఉంటుంది. సో వీళ్ళు చాలా ప్రెషరైజ్డ్ ఫీల్ అయ్యి ఆ తర్వాత వీళ్ళు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అని చెప్పి ఆ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లో కూడా మళ్ళీ అందరికీ అంటే వాడు ఎందుకు ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడో అనాలిసిస్ చేయకుండా ఎక్కడైనా ఇదే ప్రాబ్లం అంటే వాడిని అసలు స్టూడెంట్ అనాలిసిస్ చేయరు ఫస్ట్, మళ్ళీ అందరికీ క్లాసులు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. సో ఇలా అంటే ఈ నీట్ ఎగ్జామ్ విషయంలో నేను చాలా అంటే ఇది ఎక్కడో మనం ప్రాసెస్లో మనం ఇంకేదైనా యాడ్ ఆన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో క్వాలిటీ థాట్ ఐఐటి నీట్ అకాడమీని మేము స్టార్ట్ చేసాము. సో ఈ క్వాలిటీ థాట్ ఐఐటి నీట్ అకాడమీ ద్వారా అన్ అకాడమీతో అంటే మేము ఎక్కువ ఐటీ ట్రైనింగ్ స్పేస్లో ఉన్నాం కాబట్టి అన్ అకాడమీ వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్ ప్లాట్ఫామ్ ఇన్ ఐఐటి నీట్ కోచింగ్, అన్ అకాడమీతో టైప్ అయి క్వాలిటీ థాట్ అన్ అకాడమీ కలిసి మాదాపూర్లో ఈ నీట్ పిల్లల కోసం అంటే ఐఐటి వాళ్ళకి నీట్ మెయిన్గా నీట్ వాళ్ళ కోసం ప్రజెంట్ ఒక 100 to 150 స్టూడెంట్స్కి 2 to 3 weeks పాటు కంప్లీట్గా అసలు నీట్ లాంగ్ టర్మ్ ఓరియంటేషన్ అంటే 2027లో అసలు ఎలా క్రాక్ చేయాలి, 26లో మీరు చేసిన తప్పులేంటి, ఇది మొత్తం ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాం. ఈ 2 to 3 weeks ఆఫ్ టైంలో అన్ అకాడమీ ఇండియా లెవెల్ బెస్ట్ ఫ్యాకల్టీ వచ్చి ఈ పిల్లలు ఈ 100 నుంచి 150 మందికి ఈ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ మాత్రమే కాదు, అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఒక 1 రూపీ కూడా తీసుకోకుండా వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు నేను ఒకసారి మన నీట్ ఎగ్జామ్ రోజు అసలు మార్కెట్ అనాలిసిస్ చేయడం కోసం కొన్ని ఏరియాస్ వెళ్ళాను, అసలు వీళ్ళు ఏంటి అని చెప్పి. నాకు అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ గురుకులంలో చదివిన పిల్లలకి లాస్ట్ ఇయర్ జహీరాబాద్లో 6 ఎంబీబీఎస్ వచ్చింది. మరి లక్షలు కట్టిన వాళ్ళకి కూడా రాలేదు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే గవర్నమెంట్ కాలేజా, గురుకులమా, లేకపోతే ప్రైవేట్ కాలేజెసా, కార్పొరేట్ కాలేజెసా కాదు, స్టూడెంట్స్ని నీట్ ఎగ్జామ్ విషయంలో అసలు వాళ్ళ మిస్టేక్స్ ఏంటి, వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ టైం అనేది చాలా సెన్సిటివ్ టైం అది. సో ఆ ఉద్దేశంతో అందరికీ గవర్నమెంట్ కాలేజెస్లో బైపీసీ చదివిన వాళ్ళు కానీ, లేకపోతే గురుకులంలో చదివిన వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ 1-2 attempts ఇచ్చి ఎలా అయినా ఎంబీబీఎస్ కొట్టాలని ఫైర్ ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళని ఒక 100 మెంబర్స్ని ఖచ్చితంగా 27లో డాక్టర్స్ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక టార్గెట్ పెట్టుకుని అంటే ఇక్కడ డబ్బుల కంటే కూడా ఒక 100 మెంబర్స్ని 2027లో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యేలాగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ క్వాలిటీ థాట్ అన్ అకాడమీ కలిపి నీట్ లాంగ్ టర్మ్ ఈ ఫ్రీ ఫౌండేషన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసామండి. మేము దీన్ని ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేసాం, ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ వచ్చినప్పటికి రేపు 22nd అంటే July 22nd సెకండ్ ఫేజ్లో ఒక 100 మందికి ఈ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం మేము. ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్. సో 1 రూపీ కూడా ఖర్చు ఉండదు. వాళ్ళకి 2 to 3 weeks ఉండి అన్ అకాడమీ ఇండియా లెవెల్ ఫ్యాకల్టీ ఇచ్చేటటువంటి వాళ్ళ నీట్ ప్రిపరేషన్ అంతా కూడా వాళ్ళు ఫ్రీగా తీసుకోవచ్చు. అంటే ఆ తర్వాత కూడా మా అనాలిసిస్లో వాళ్ళు బెటర్గా పెర్ఫామ్ చేస్తారనుకుంటే కంప్లీట్ ఇయర్ అంతా కూడా వాళ్ళు ఫ్రీగా ఇచ్చి 100 మందిని ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ చేయాలి. నా ఫస్ట్ గోల్ ఏంటండి, చాలామందిని ఐటీ కంపెనీస్ పంపించాలి, ఇది అయిపోయింది.
ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నప్పుడే వాళ్ళని సక్సెస్ చేయాలి. ఇది కూడా ఇప్పుడు జరుగుతుంది. ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు నేనేం పెట్టుకున్నానంటే చాలామందిని ఈ మెడికల్ ఫీల్డ్లో ఇప్పుడు అంటే స్టూడెంట్కి మనం అనుకున్నంత ఈజీ కాదు, అక్కడ కాంపిటీషన్ ఉంటుంది. ఒక్కసారి ఎంబీబీఎస్ మిస్ అయిందంటే వాళ్ళ లైఫ్ అంతా మారుతుంది. సో ఆ నీట్ ఏదైతే ఉందో దీన్ని ఎలా అయినా ఎక్కువ మందికి యాక్సెస్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రజెంట్ క్వాలిటీ థాట్ నీట్ కోచింగ్ మీద నేను వర్క్ చేస్తున్నాను. ఎవరైనా సరే ఇంటర్మీడియట్ బైపీసీ చదివి మేము నీట్ ఎగ్జామ్లో ఎట్లయినా నెక్స్ట్ ర్యాంక్ సాధించాలి అనుకున్న వాళ్ళ కోసం, ఈవెన్ ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇది ఉన్నా బట్ వాళ్ళ దగ్గర సత్తా ఉంటే ఖచ్చితంగా క్వాలిటీ థాట్ 100 మందిని ఫ్రీగా డాక్టర్స్ చేయాలనే ఉద్దేశంతో నేను వర్క్ చేస్తాను. అంటే ఇట్స్ ఈక్వల్ టు సర్వీస్ అనే చెప్పాలి సార్, ఒక చారిటీ, ఒక సర్వీస్ కిందనే. ఎందుకు మీకు అలాంటి ఆశ కలుగుతుంది? అంటే ఫస్ట్ నుంచి నేను ఎట్లా ఆలోచించామండి అంటే స్టూడెంట్స్కి ఇప్పుడు మేము ఒక ఆర్గనైజేషన్ అండి, మేము మా సక్సెస్ ఎవరితో ఆధారపడి ఉంటుంది? స్టూడెంట్స్ సక్సెస్ అయితేనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సక్సెస్ అవుతుంది. సో ఎప్పుడు కూడా స్టూడెంటే మా ఎసెట్. సో స్టూడెంట్స్కి మేము హెల్ప్ చేయాలి, అది ఒక సాటిస్ఫాక్షన్ కూడా. ఇప్పుడు మేము క్వాలిటీ థాట్ స్టార్ట్ చేశాక హైదరాబాద్లో మేము ఒక ఎడ్యుకేషన్లో ఇంపాక్ట్ఫుల్ బ్రాండ్ అవ్వగలిగాం మేము. సో ఇప్పుడు మా నుంచి ఇంకా మరిన్ని సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది స్టూడెంట్స్కి, అంటే అదొక నిజంగా 100 మంది నా ద్వారా ఎంబీబీఎస్ సీట్ వస్తే అది రియల్గా అది నాకు కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అవుతుంది. అదొక బ్లెస్సింగ్ అనే చెప్పుకోవాలి. అలాగే ఈ క్వాలిటీ థాట్ అనేది కూడా ఇంకా అందరి, అంటే ఇప్పటి వరకు ఐటీ విషయంలోనే మీరు సక్సెస్ఫుల్గా రన్ అయ్యారు, ఇప్పుడు మెడిసిన్ విషయంలో, మెడికల్ విషయంలో కూడా మీరు హై లెవెల్లోనే ఉంటారనమాట. సో క్వాలిటీ థాట్ ఐటీలో వర్క్ చేస్తున్నాం మేము, ఎలక్ట్రానిక్స్లో వర్క్ చేస్తున్నాం, అలాగే మెడికల్ ఫీల్డ్ ఎంబీబీఎస్ సీట్స్. సో మెయిన్ ఏంటి అంటే నేను ఎప్పుడు ఏం చూస్తానంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్కి ఏది గ్రో అవుతుంది, సో దానిలోకి ఎక్కువ మందిని పంపించాలనేది నా, అంటే ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నా యొక్క అంబిషన్. రైట్. సో చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. అయితే నా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు టీనేజ్ అని చెప్పి చాలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంతమంది స్టూడెంట్స్ని మీరు సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి పంపించారు కాబట్టి మీ ద్వారా ఇచ్చే సందేశం అంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఫ్యూచర్ ఈజ్ చేంజింగ్ అండి, బట్ భారతదేశ విద్యా వ్యవస్థ 1940, 1950, 1960లో డిఫైన్ చేసిన విద్యా వ్యవస్థ మీద ఆధారపడ్డాం మనం. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో మనం చూస్తే చాలా కొత్త రకాల ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒకప్పుడు ఇంత వాల్యూమ్ ఆఫ్ క్రియేటివ్ ఫీల్డ్లో కానీ లేకపోతే సో ఏఐలో కానీ అంటే ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. మనం ఇంకా పాత ఎడ్యుకేషన్ పద్ధతుల్లో పిల్లలు ఉండకుండా స్కిల్స్ స్కూల్ లెవెల్ నుంచే నేర్చుకోండి. స్టార్టప్స్ పెట్టడం కూడా స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. లైఫ్ స్కిల్స్ కూడా స్కూల్ లెవెల్. స్కిల్స్, లైఫ్ స్కిల్స్లో టెక్నాలజీ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, స్టార్టప్స్ పెట్టడం, ఇవి స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. 2, మీ స్ట్రెంగ్త్తో ప్లే చేయండి. అంటే పేరెంట్స్ చెప్పారనో సోషల్ ప్రెషర్తోనే కాకుండా మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ప్యాషన్ ఏంటి, ఫ్యూచర్కి ఏది డిమాండ్ ఉంటుంది, ఈ 3 తెలుసుకోవడం ఇప్పుడున్న ఏఐ వరల్డ్లో చాట్ జీపీటీలు ఇవన్నీ చాలా ఈజీ. సో స్ట్రెంగ్త్, ప్యాషన్, ఫ్యూచర్ డిమాండ్, ఇవి తెలుసుకోండి. ట్రెడిషనల్ అకాడమిక్ సిస్టంలో నుంచి బయటికి రండి. స్కిల్స్తో, లైఫ్ స్కిల్స్ కావచ్చు, టెక్నాలజీ స్కిల్స్ కావచ్చు, ఫ్యూచర్ స్కిల్స్ కావచ్చు, వీటితో మీరు అద్భుతాలు చేయొచ్చు. వరల్డ్ అసలు ఏఐ వలన లే ఆఫ్లు వీటి గురించి నెగిటివ్గా ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా కొత్త రకాలైన అవకాశాలు ఓపెన్ అవుతున్నాయి. బట్ వాటికి మన పిల్లలు, అంటే స్టూడెంట్స్ని రెడీ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా మన పాత పద్ధతుల్లో పుస్తకాలు చదవండి అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎక్కడుందండి? అంటే ఇప్పుడు ఏముంది, క్లాస్ చెప్తారు, వినాలి, చదవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. బట్ వాడు ప్రాక్టికల్కి వెళ్ళి ఎక్కడ అప్లై చేసేది? అసలు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎక్కడుంది? మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ ఎక్కడుంది? అంటే మల్టిపుల్ ఇండస్ట్రీలు ఇప్పుడు నేర్చుకుంది ఎక్కడ అప్లై చేస్తున్నాడు? సో ఫ్యూచర్ ఈజ్ చేంజింగ్, బట్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా అడాప్టబిలిటీ, లక్కీగా ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మీద, ఫ్యూచర్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రైట్. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ కూడా ఉన్నారు, తీసుకుందాము. సత్యనారాయణ గారు కాకినాడ నుండి. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్తే అండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీ సలహాలు 5 ఇన్స్టిట్యూట్స్ ఇస్తున్నారని చెప్తున్నారు కదా, వేరే ఇన్స్టిట్యూట్ లో బీటెక్ చదివే పిల్లల్ని మీరు ఏమైనా తీసుకుని వాళ్ళకి ఏమైనా చెప్పడానికి అది అవకాశం ఉందా? ట్రైనింగ్ జాయిన్ అవ్వచ్చండి. సో వాళ్ళు ట్రైనింగ్ జాయిన్ అవ్వచ్చు. వేరే ఇన్స్టిట్యూట్లో చదివే వాళ్ళకి కూడా మేము ఏం చేసామంటే ప్రతిరోజు ఈవినింగ్ వీక్లీ ఒక 3-4 డేస్ బీటెక్, అంటే వాడు కాలేజ్కి వెళ్ళి వచ్చాక, అంటే 5 వరకు కాలేజే ఉంటుంది. సో ఈవినింగ్ 7 to 9 ఆ టైంలో
వాళ్ళకు కొన్ని ప్రోగ్రామ్స్ డిఫైన్ చేసాం. ఇప్పుడు ఏవైతే డేటా స్ట్రక్చర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ, సో ఇట్లాంటి టెక్నాలజీ స్కిల్స్ మీద ప్రతిరోజు ఈవినింగ్ వాళ్ళకు ఒక ప్లేస్మెంట్ రెడీనెస్ ప్రోగ్రామ్ అని చెప్పి 4 years ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇది మీకు ఏముంటుందంటే వీక్లీ ఒక 3-4 days ఉంటుంది. ఈ వీక్లీ 3-4 days సెషన్స్లో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కవర్ అవుతాయి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ కవర్ అవుతాయి, అట్లాగే అడ్వాన్స్డ్ స్కిల్స్ కవర్ అవుతాయి. సో దీని మరిన్ని డీటెయిల్స్కి ఏదైతే మా టీంని మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి, అట్లాగే మీ పిల్లల్ని ఒకసారి నాతో మాట్లాడించండి, ఫోన్లో అయినా పర్వాలేదు. సో సత్యనారాయణ గారు, నేను ఏం చెప్తానంటే ఎప్పుడైనా ఎవరికైనా సరే నేను ఫస్ట్ ట్రైనింగ్, లేకపోతే ఐటీ ఇండస్ట్రీ, ఐటీ ఎంప్లాయీ, లేకపోతే క్వాలిటీ థర్డ్ ఫౌండర్ ఇవన్నీ పక్కన పెట్టి నాకు చాలా ఇష్టమైంది కెరీర్ గైడెన్స్ ఇవ్వటం. నా ఛానల్ కూడా ఉంది, మీరు చూడండి, కెరీర్ గైడెన్స్ విత్ రమణ నా ఛానల్. ఫస్ట్ మీతో మాట్లాడటం అంటే మీ పిల్లలతో నేను మాట్లాడాలి. సో మీరు మీ పిల్లలు ఆన్లైన్లో అయినా పర్వాలేదు, రావాల్సిన అవసరం ఏం లేదు. సో ఆన్లైన్లో ఒక్కసారి నాతో మాట్లాడిస్తే తను ఈ 4 years అసలు ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నాడు, ఏ కాలేజీలో చదువుతున్నాడు, ఈ 4 years ఎలా ప్లాన్ చేసుకుంటే తనకు ప్లేస్మెంట్ వస్తుంది, దానికి కావాల్సిన ట్రైనింగ్ ఏ ఫ్యాకల్టీ, మెయిన్ ఫ్యాకల్టీ అండి, ఏ రైట్ ఫ్యాకల్టీ చెప్తే ఎవరికైనా జాబ్ వస్తుంది. ఇప్పుడు కోచ్ అంటే ఏంటి, రైట్ కోచ్ ఉంటే సక్సెస్ అవుతారు. సో ఆ రైట్ ఫ్యాకల్టీ ఎవరు టీచ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. రైట్. సో చాలా మంచి విషయాలు చెప్పారు. పిల్లల గైడెన్స్కి మీరు ఏ విధంగా ఏ ఫ్యాకల్టీతో చెప్పిస్తారు అన్నదే కాకుండా విద్యార్థులకు అవసరమైనటువంటి ఎన్నో వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్లు అయితే మాకు ఇచ్చారు. అలాగే మీ సేవా దృక్పథం, అలాగే మీరు చేస్తున్న చారిటీ, సర్వీసెస్, ఇవన్నీ కూడా చాలా అప్రిషియేటెడ్ థింగ్స్. ఎందుకంటే కమర్షియల్గా కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఒక మంచి ఆలోచనతో మీరు ఈ సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇంకా ఇలాగే సక్సెస్ఫుల్గా కొనసాగాలని ప్రైమ్9 ఛానల్ తరపు నుండి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయిన్ విత్ అస్ అండి. సో థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ క్వాలిటీ థాట్ ఎడ్యుకేషన్ ఫౌండర్ అయినటువంటి రమణ భూపతి గారు ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రాముఖ్యమైన అంశాలు. ఇలాంటి మంచి మంచి ఎపిసోడ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు కీప్ వాచింగ్ ప్రైమ్9.